వరంగల్ జిల్లా నర్సంపేట నూతనంగా చేర్చబడ్డ మున్సిపాలిటీ పరిధిలో పర్షా నాయక్ తాండా నాగులూరుపల్లె డివిజన్ కౌన్సిలర్ గా సిపిఎం పార్టీ మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ బనోత్ నవీన్ నాయక్ బలపరచడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సాయంత్రం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఎన్నికల ఇన్ఛార్జ్ సారంగపాణి, తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొర్ర గవర్ సింగ్ నాయక్, సీనియర్ నాయకులు నాయని నర్సయ్య గార్ల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బనోత్ నవీన్ నాయక్ మాట్లాడుతూ, మొదటిగా జై పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని, తర్వాత మాట్లాడిన విషయాలు, మున్సిపాలిటీలో 16వ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఈ డివిజన్ లో ప్రజలందరూ కూడా మంచిగా ఆశీర్వదిస్తున్నారన్నారు. నేను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామనే విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారని, నేను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామనే విశ్వాసంతో ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ముందుకు నడుస్తున్నా. ఎక్కడికి వెళ్లినా గానీ బీఆర్ఎస్ పార్టీకి అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతముగా యువకులు కూడా, ప్రజా సంఘాల నాయకులు కూడా మమ్ములను అందరినీ కూడా స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను, దొంగ హామీలను భారీగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం వలన వారికి వివరంగా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీగా గెలుస్తుందనే అంచనా వచ్చేసింది. ఆల్రెడీ మా అభ్యర్థుల మీద కూడా రకరకాల వాళ్ల గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఆ గ్రామానికి ఏమీ చేయలేదు. మరి వారికి ఏ విధంగా ఓటు వేస్తారో ప్రజలందరూ నిలదీయాలని అన్నారు. ఒక్క అవకాశం కల్పించి చూడండి. పర్షా నాయక్ తాండా నాగుర్లపల్లె గ్రామ ప్రజలకు నా చేతులు జోడించి మొక్కుతున్నాను. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారం విజయవంతం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, ఆరు గుర్తుకే తెలంగాణ అమర వీరులకు జోహార్, తెలంగాణ అమర వీరులకు జోహార్, తెలంగాణ గిరిజన అమర వీరులకు జోహార్, తెలంగాణ గిరిజన అమర వీరులకు జై తెలంగాణ. సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ గిరిజన అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ. పెద్దన్న నాయకత్వం వర్ధిల్లాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వం. 16వ డివిజన్ అభ్యర్థిగా బనోత్ నవీన్ నాయక్ గారిని బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. 16వ డివిజన్ నాగుర్లపల్లె, పర్షా నాయక్ తాండా 2 గ్రామాల్లో కూడా మార్పు తీసుకురాని ప్రజల్లో వచ్చేసింది. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోట్ అనే ఒక పద్ధతి వచ్చేసింది. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి మరి నీకు ఎందుకు ఓటేయాలి? నువ్వు తులం బంగారం ఇచ్చినందుకు నీకు ఓటేయాలనా? లేక నువ్వు 2500 అంటే 25 నెలలైంది, 62,500 బాకీ ఉన్నావు నువ్వు మహిళలకు, మరి దానికి ఓటేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మరి నువ్వు రైతు బంధు ఇయ్యలేదు, రైతులో మోసం చేసినావు, రైతు బోనస్ అన్నావు, అది బోగస్ అయింది. ఇలా రేవంత్ రెడ్డి మరి సర్కార్ అన్ని విధాలు కూడా విఫలమైంది. మరి దేనికి ఓటేయాలనేది మరి ప్రజల్లో మేము అందరినీ కూడా మరి మమేకమై ప్రజలందరినీ, యువకులను, మేధావులను, మరి కార్మిక సంఘ అందరినీ కూడా కూడగట్టి వారికి మేము చెప్పడం జరుగుతుంది. వారిని కూడా మంచి స్పందన, మహిళల నుంచి అయితే బ్రహ్మాండ స్పందన వస్తుంది. 2 గ్రామాల్లో కూడా మరి మేము ఎందుకు ఓటేయాలి ఈ కాంగ్రెస్ పార్టీకి అనే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ. మరి నవీన్ నాయక్ మరి 2 గ్రామాల్లో కూడా మెజార్టీగా గెలవబోతున్నది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మరి ఇంతకుముందు ఒక జడ్పీటీసీగా గెలిచి మరి పర్షా నాయక్ తాండా గానీ, మా నాగుర్లపల్లె గ్రామంలో గానీ ఒక చిన్న రోడ్ వేసింది లేదు, ఒక చిన్న డ్రైనేజ్ కట్టింది లేదు, మరి ఏం చేసినా అభివృద్ధి లేదు. ఇప్పుడు ఏం చేస్తా, ఏదో చేస్తా అని మరి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు ఓట్లేని ఒక పరిస్థితులను నిలదీసే పరిస్థితి ప్రజలు సుముఖంగా ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే 20 ఏళ్లు కూడా 4 సర్పంచులు వాళ్ళే గెలిచేళ్ళు, 20 సంవత్సరాలు గెలిచి ఏ ఒక్క గ్రామంలో ఒక చిన్న అభివృద్ధి కూడా చేయలేని పరిస్థితి వాళ్ళది. కేవలం ప్రజలను మోసం చేసుడు, ప్రజలను మభ్యపెట్టుడు, ప్రజలను అవహేళన చేసుడు తప్ప మరి ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప వాళ్ళు డెవలప్మెంట్ చేసింది అన్న పైసా కూడా లేదు. ఇప్పుడు ఈ నిలబడ్డ రోడ్డు కూడా మరి మాజీ శాసనసభ్యులు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు డబుల్ రోడ్డు మరి పెట్టిండు పర్షా నాయక్ తాండా మరి నాగుర్లపల్లెకు. మరి ఈయన జడ్పీటీసీ గెలిచి ఏం చేసినా ఒకసారి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మరి కోరటం జరుగుతుంది. అదేవిధంగా మహేశ్వరం గ్రామం నుంచి మరి నాగుర్లపల్లి
మరి వయా మరి కమలాపురం వరకు కూడా మరి రింగ్ రోడ్ ప్రపోజ్ చేసింది మరి మా నాయకుడే, మరి మా మాజీ మరి ఎమ్మెల్యే గారు చేసింది తప్ప మరి గతంలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గాని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మాధవరెడ్డి గాని ఈ రెండు గ్రామాలకు కూడా ఏ ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చేయలేదు అనేది వాస్తవం. ఎందుకంటే మినీ ట్యాంక్ బండ్ మాదనపేటను 11 కోట్లు మరి మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు సివిల్ సప్లై చైర్మన్ ఉండి ఎమ్మెల్యే పదవి లేకున్నా కూడా మరి తీసుకొస్తే ఈరోజు 11 కోట్లు నువ్వు మరి కాజేసి బిల్లులు చేసుకుని ఈరోజు మినీ ట్యాంక్ బండ్ కట్టలేనటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ ఏరియా మొత్తం రేపు మున్సిపాలిటీ ఇలా కలిస్తే మున్సిపాలిటీ సిటీస్ అందుబాటులో ఉన్నది కాబట్టి మరి డెవలప్మెంట్ చేసినట్టయితే ఇక్కడ రైతులు గాని ఇతరుల ప్రజలకు కూడా అనేక విధాలుగా మరి లాభం మరి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో వారు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇలా మాదనపేట చెరువు కట్ట చూసుకున్నట్టయితే మరి బ్రహ్మాండంగా టెంపుల్ 5 కోట్లతోటి మరి ఒక దొడ్డ మోహన్ రావు తీసుకొచ్చి ఒక మంచి టెంపుల్ కట్టేయడం జరిగింది. ఇలా బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొస్తే దీన్ని కలుషితం చేస్తున్నటువంటి ఇక్కడ దొంతి మాధవరెడ్డి గాని ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు గాని దాని బాధ్యత వాళ్ళు వహించాలే. డెవలప్ లేదు. వాళ్ళ గనుక గెలిపిస్తే దుర్మార్గం తప్ప రౌడీజం తప్ప ఇంకోటి ఏముండదు. అది ప్రజల్లో దృష్టికి ఆల్రెడీ వచ్చేసింది. పక్క నవీన్ నాయకుడు విద్యావంతుడు, చదువుకున్నాడు, మంచి యువకుడు, మరి మచ్చలేని నాయకుడు, మంచి ఈయనే నవీన్నే గెలిపే ఆలోచన ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కూడా ఆలోచన చేస్తున్నారు వాస్తవం. ఎందుకంటే నర్సంపేట 30 వార్డులలో కూడా రేపు గులాబీ జెండా ఎగురబోతున్నది. మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేస్తున్నాం అనేది ప్రజల్లో తేలిపోయిందని సందర్భంగా మేము కోరుతూ చొరవ తీసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఏ తండాలు తిరుగుతారన్నా, ఎంత మెజార్టీ తోటి మీరు గెలవగలుగుతున్నారు? నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 16వ డివిజన్ పర్షనాయక్ తండా నాగులపల్లి గ్రామాలకు సంబంధించిన ఎన్నికల బాధ్యత చేపట్టడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఈ 2 గ్రామాలలో 1400 చిల్లర ఓటింగ్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక యువకుడు, విద్యావేత్త, సామాజిక స్పృహ ఉన్న క్యాండిడేట్ ను ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడున్న ప్రజలు గాని, యువకులు గాని, మహిళలు గాని, రైతులు గాని ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యావేత్తను ఎన్నుకొని ఈరోజు ఫస్ట్ టైం మున్సిపాలిటీలో ఈ గ్రామాలు కలవడం వల్ల మరి మున్సిపాలిటీలో వెళ్లి కొంచెం మాట్లాడి ఇక్కడ ఈ గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నాయకుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలో స్పష్టంగా ఈ గ్రామ ప్రజలు, ఓటర్లు చాలా క్లియర్ గా ఉన్నారు. ఇప్పటికే నిర్ణయం వచ్చేసింది. బానోతు నవీన్ గారు అత్యధిక భారీ మెజార్టీతో 30 డివిజన్లలో కంటే ఇక్కడ 16వ డివిజన్ లో నవీన్ నాయక్ గారు అత్యంత మెజార్టీ తోటి గెలపడానికి గెలుపు ముంగిట్లో ఆల్రెడీ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే మేము వారం రోజుల నుంచి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తే అన్ని పర్షనాయక్ తండా గ్రామం గాని అదేవిధంగా నాగులపల్లి గ్రామంలో గడప గడపకు పోయే సందర్భంలో వాళ్ళు హారతి పట్టి ఒక యువకుడు, మంచి విద్యావేత్త, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం అనేది మా గ్రామాల అదృష్టం. ఖచ్చితంగా నవీన్ నాయక్ గారిని మేము అందరం మా భుజాన పెట్టుకుని భారీ మేరకు గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజల నుంచి ఇప్పటికే మంచి స్పందన వస్తుంది. మేము ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డోకా చేసిన విషయాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే రైతులను గాని, మహిళలు గాని, యువకులను గాని, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను ప్రతి ఒక్కళ్ళను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుకు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటి, గుణపాఠం చెప్పాలనే ఆలోచనతోటి ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము 16వ డివిజన్ నుండి ఖచ్చితంగా ఇక్కడున్న క్యాడరు, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇక్కడ నవీన్ నాయక్ గారిని గెలిపించుకోవడానికి అందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ ఛానల్ ద్వారా ఇక్కడ సిపిఎం మిత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతుగా మేము వస్తున్నాం, నవీన్ నాయక్ గారికి మేము మద్దతుగా ఉన్నాం, ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తున్నామని ఓపెన్ గా సిపిఎం పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మద్దతు తెలిపి మాతో పాటు ప్రతి ప్రచారంలో కూడా సిపిఎం నాయకులు పాల్గొనడం అనేది చాలా మంచి ఆలోచన. వాళ్ళది ఆలోచనకు మేము సాధారణంగా ఆహ్వానించినాం. ఇప్పటికే మాతో వాళ్ళు కలిసి వస్తున్నారు. ఖచ్చితంగా మేము ఇక్కడ అనూహ్య రీతిలో
అత్యధిక భారీ మేయర్తో గెలుపు ముంగిట్లో ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. నర్సంపేట మున్సిపాలిటీలో భాగంగా 16వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఈ డివిజన్లో ప్రజలందరూ కూడా మంచిగా ఆశీర్వదిస్తున్నారు. నేను ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామనే విశ్వాసంతో ప్రజలందరి ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా గానీ బీఆర్ఎస్ పార్టీకి అన్ని కులాలు మతాలకు అతీతంగా యువకులు కూడా మమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇస్తూ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి మనల్ని మోసం చేస్తుందో ఆ హామీలను ప్రజల్లో భారీగా తీసుకెళ్తూ వారికి వివరంగా చెప్పడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీగా గెలుస్తుందనే అంచనా వచ్చేసింది ఆల్రెడీ. మా అభ్యర్థుల మీద కూడా రకరకాల మరి వాళ్ళు గతంలో జడ్పీటీసీగా పోటీ చేసి మరి ఈ గ్రామానికి ఏమి చేయలేదు. మరి వారిని ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఓటేస్తారో మరి ప్రజలందరూ కూడా నిలదీయాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి నేను గ్రామ ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, అధిక మెజారిటీతో రైట్. గౌరసింగ్ 16వ వార్డు అభ్యర్థి అయినటువంటి మన గిరిజన బిడ్డ మరియు మంచి ప్రవర్తన కలిగినటువంటి అభ్యర్థి బానోతు నవీన్ నాయక్ గారి కారు గుర్తుకు ప్రజలు ఈరోజు తండోపతండాలు అంటే చాలా మంచి విద్యావంతుడు, మంచి సేవా గుణం ఉన్నటువంటి అభ్యర్థిని మరియు పెద్దలు మన సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆయననే ప్రపోజల్ చేసి మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. మేము కూడా అతను ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంగా మేము కూడా అతనికి సహకరించినాం. నేను కూడా ఉంటానని పోటీలో ఉన్నా కానీ మంచి వ్యక్తిని పెట్టడం మరి నేను విరమించుకుంటే బాగుంటుందనే ఆలోచన కూడా నేను విరమించుకున్నా. ఎందుకంటే నేను ఇద్దరం పోటీ పడితే మిగతా ముగ్గురు ఫాయిదా ఉంటుందనే ఉద్దేశంగా నేను ఆలోచన చేసి అన్న తమ్ముడు నువ్వే ఉండాలి అనే ఉద్దేశంగా అతనికే మేము ఏకగ్రీయంగా ఎన్నిక చేసి రామ్లాల్ కూడా అన్నాడు. మేము అతనికే ప్రపోజల్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పూటకో పార్టీ మార్చే నాయకులు ఈడ చేసింది కూడా ఏం లేదు. స్థానికంగా ఈ ఊరిని డెవలప్ చేసింది కూడా ఏం లేదు. గతంలో కూడా చేసింది ఏం లేదు. ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు గెలిచినా చేసేది ఏం లేదు. ఎక్కడ వేసినా ఇంకోటి అక్కడనే ఉన్నది. కాబట్టి మంచి విద్యావంతుడైనటువంటి నవీన్ నాయక్ మరి అతని కూడా చాలా మంది ఇతను ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంగా చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. అధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అనుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ.